మొట్టమొదటిగా అరెస్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారిని 70 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనికిరారని మాట్లాడటంపై మీరేమంటారు? విజయసాయి రెడ్డికి ఏం తెలుసు? కుంభకోణం చేయడమే తెలుసు. చంద్రబాబు నాయుడు వేసారు, ఏమైనా తేల్చారా? త్వరలో నువ్వే వెళ్తావు జైలుకి. నీ అక్రమానం కేసులు ఉన్నాయి, కంపల్సరీగా జైలుకి వెళ్తావు. నువ్వు ముసలోడు కదా, నీకేమన్నా 10 సంవత్సరాల కుర్రోడువా? పాలు తాగుతున్నావా? విజయసాయి రెడ్డి, నువ్వు చంద్రబాబు అనే స్థాయి కాదు. మూసుకొని కూర్చో. అంటే వాళ్ళ అల్లుడు మీద కేసు వస్తుందని ఇలా మాట్లాడతారని ఏమన్నా కాకినాడ కోర్టు? వీళ్ళకి ముందు కేసులు వస్తాయని చెప్పి భయపడి చంద్రబాబు గారిని ఏం చేశారు అంటారు. ఈవేళ చంద్రబాబు నాయుడు పరుగులెట్టిస్తున్నాడు రాష్ట్రాన్ని. అన్ని పథకాలు ఇస్తున్నాడు, ఒకటి. మీరేమి ఇచ్చారు? 5 సంవత్సరాల్లో ఏమి ఇచ్చారు? దోసుకోవడం తప్ప ఏమి లేదు. మీ మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ దోసుకోవడమే. త్వరలో వెళ్తున్నారు కదా, ఒకరికొకరు వెళ్ళాలి. జైలు ఖాళీ లేవని నిదానంగా పంపిస్తారు. అంతేగాని నువ్వేం కంగారు పడమాకు విజయసాయి రెడ్డి గారు. నువ్వు త్వరలో వెళ్తావు. నువ్వు అక్రమ కేసులు ఎన్ని ఉన్నాయి? వైజాగ్ వెళ్ళావు, ఎన్ని చేసావు? వైజాగ్ అంతా దోషించావు. నీకు అది ముందుగా వస్తాయని చెప్పి చంద్రబాబు గారిని అంటున్నారు. అసలు మీరు గెలిస్తే కదా జెండా బీకెత్తరే, ముందు అది చూసుకో. ఏ నదిలో కలిపేస్తారో, కృష్ణ నదులు కలిపేస్తారో, సముద్రంలో కలిపేస్తారో, బందరు ఖాళీగా ఉంది, దాంట్లో కలిపియండి ముందు. మీకు 11 సీట్ల నుంచి ఇంకా నిగుతారా? అసలు మీ పార్టీ ఉండదా? మీ కార్యకర్తలు ఉన్నారా? 5 సంవత్సరాల్లో కార్యకర్తను పట్టించుకున్నారా? ఎవరిని పట్టించుకోవాలా? ఒక ఎమ్మెల్యేని పట్టించుకోవాలా, ఒక మంత్రిని పట్టించుకోవాలా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు. ఇప్పుడు ఉద్యోగస్తులు మారుతారు ఇక్కడికి. మీ ఎమ్మెల్యేలు మార్చారు, ఏమైనా గెలిచారా? ఇక్కడ ఎమ్మెల్యేలు తీసి అక్కడ వేసారు, అక్కడ ఎంపీని తీసి ఇక్కడ వేసారు, ఏమైనా గెలిచారా? ఏమీ గెలవరు. రాబోయే కాలంలో కూడా ఏమీ రావు. 2-3 వస్తాయేమో చూడండి. నేను గతంలో చెప్పా మీరేం గెలవరని. అదే పరిస్థితి జరిగింది. రేపు కూడా అదే జరుగుద్ది. 2029 కూడా ఏం గెలవరు. మీరు లెక్కలో ఏం వద్దు, ఇంకా జెండా తీసేయటమే, ఏముండదు. ఆయన చిన్న బాలకుమారుడు అండి, 16 సంవత్సరాల బాలకుమారుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడాలంటే కూడా సిగ్గుసారం అనేది ఉండాలి. అవన్నీ వదిలేశారండి. ఈ పేటీఎం బ్యాచ్ రెడ్లు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది రెడ్లే, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందండి. వాడు అలా మాట్లాడటానికి రేపు వాడికి గెలవడం అనేది జరిగితే ఆంధ్రాలో భూకంపం లేకపోతే సునామీ వచ్చి మొత్తం తిరగబడిపోవాలని మేము కోరుకుంటాం. వాళ్ళు అనేది వస్తే అసలు మనం ఎందుకన్నా పనికొస్తామండి. ఈరోజు రాష్ట్రాన్ని ఒక గంజాయి వనంలాగా తయారు చేశారు. ఎక్కడ చూడండి అవే దొరుకుతున్నాయి. పిల్లలంతా నాశనం అయిపోయారు, ఆరోగ్యాలు పోయినాయి. ఇప్పుడు ఈ రోజు కూడా మా ఇంటి దగ్గర 40 సంవత్సరాలు ఆయన అది తిని చచ్చాడు. 2 పిల్లలు పెళ్ళాం, కూరగాయలు అమ్ముకుంటా రోడ్డు మీద తిరుగుతుంది ఆవిడ. ఎవరు చూస్తారండి? ఇలాంటివన్నీ ఎంత చేశాడండి. వాళ్ళు దోసుకోవడానికి దాచుకోవటానికేనండి. ఇప్పుడు దొరికిపోయాడు. విజయసాయి రెడ్డి ఏంటి, జగన్ రెడ్డి ఏంటి, వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక రివర్స్లో మళ్ళీ తిరిగి ఇలా మాట్లాడుతున్నారు. అంటే అలా మాట్లాడే అర్హత కూడా లేదు అసలు వాళ్ళకి. కాకినాడ పోర్టులో అలా అల్లుడు వస్తే ఉందా అంటారేంటండి? ఉందని ఆల్రెడీ బయటపడిపోయింది కదా. సిట్టు కూడా వేశారు కదా, అరెస్ట్ చేస్తారని తెలుసండి. వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తారని తెలిసి ఇప్పుడు నుంచే ఎదురు ఇలా మాట్లాడితే ఇంకా ఆయన సైలెంట్ అవుతాడు. ఆయన ఫస్ట్ నుంచి అదే కదా, ఏ తప్పు చేయకపోయినా కూడా వీళ్ళనే మాటలన్నీ భరిస్తూ ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు అనే ఆయన. అందుకని చెప్పి వాళ్ళకి అలా నోళ్ళు లెగుస్తున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులని రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ల్యాండ్ సమస్యలు కానీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించిన కబ్జాలు చేసిన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ సదస్సు ద్వారా అలాంటి సదస్సులు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదండి. ఇప్పుడు చాలా మంది వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు, లాక్కున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మారేళ్ళు కూడా ఉన్నాయి, అందులో ఉన్నారు కొంతమంది అలా. మరి వాటి గురించి అవన్నీ కూడా తేలుతాయి కదా. ఊళ్ళల్లో పెట్టారనుకోండి, అక్కడ ఏదైనా జరిగితే ఆ ఊరి వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు, దాని సమస్య పరిష్కారం అవుతుంది, ఎవరిది వాళ్ళకు వచ్చేస్తాయి. అసలు ఎవరియో ప్రైవేట్ ఆస్తులతో సహా మొత్తం మన ప్రజలండి నష్టపోయింది. చంద్రబాబు నాయుడు కాదు, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ కాదు, వీళ్ళు కాదు, ఆంధ్ర ప్రజలు నష్టపోయారు వీళ్ళ వల్ల. వాళ్ళు తిన్నారు, దాచుకున్నారు, విదేశాలకు కూడా పంపించుకున్నారు. మన ఎందుకు పనికి రాకుండా చేశారు. ఈరోజు బతకలేకపోతున్నామే. 20 ఏళ్ళు వచ్చినా ఒక 2-3 మనుషులు బతకలేకపోతున్నామే ఇంట్లో. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? ఆడెందుకు ఏం చేసుకుంటాడండి అట్లా దోసుకుని? అయినా ఇంకా మోడీ గారు చూస్తూ కూర్చున్నాడు, కోర్టులు చూస్తూ కూర్చున్నాయి. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని ఆంధ్ర ఖర్చు పెట్టాలండి. ఆంధ్ర దివాళా తీస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఎవడైనా సరే, అక్కడ తెలుగుదేశం అవనండి, ఎవడైనా తప్పు చేసినాడు ఎవడైనా సరే అరెస్ట్ చెయ్యాలి.
ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం.